ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ప్రముఖ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి జమ్మూ, శ్రీనగర్, లెహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ ప్రాంతాలకు తమ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లుగా ఎయిర్ ఇండియా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అమృత్సర్ నుంచి విదేశాలకు వెళ్లే 2 అంతర్జాతీయ విమానాలను కూడా ఎయిర్ ఇండియా అధికారులు దారి మార్చారు. ప్రస్తుతం యుద్ధ మేఘాల పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటామని ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లుగా ఎయిర్ ఇండియా తెలిపింది. ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ప్రముఖ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ఫ్లైట్స్ రద్దయినట్టుగా తెలిపింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి జమ్మూ, శ్రీనగర్, లెహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ ప్రాంతాలకు తమ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లుగా ఎయిర్ ఇండియా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. అమృత్సర్ నుండి విదేశాలకు వెళ్లే 2 అంతర్జాతీయ ఫ్లైట్స్ ని కూడా ఎయిర్ ఇండియా అధికారులు ఇప్పుడు దారి మార్చారు. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న వేళ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లుగా ఎయిర్ ఇండియా తెలిపింది. పలు విమానికకు సంబంధించిన రూట్స్ కూడా మార్చినట్టుగా ఎయిర్ ఇండియా తెలిపింది. ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ఇటు ఇంటర్నల్ ఫ్లైట్స్ కొన్ని రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, లెహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్ నగరాలకు వెళ్లే ఫ్లైట్స్ రద్దయ్యాయి. వీటితో పాటు జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసులు కూడా నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. అమృత్సర్ నుండి విదేశాలకు వెళ్లే 2 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దారి కూడా మళ్లించినట్టు ఎయిర్ ఇండియా అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లుగా ఎయిర్ ఇండియా తెలిపింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి జమ్మూ, శ్రీనగర్, లెహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ ప్రాంతాలకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నిలిపివేసినట్లుగా ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఎయిర్ ఇండియా. అమృత్సర్ నుండి ఇంటర్నేషనల్లీ వెళ్లే 2 ఫ్లైట్స్ దారి మళ్లించినట్టుగా కూడా తెలిపింది.